మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డివో కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం శాఖ క్యాలెండర్ను ఆవిష్కరణ నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి చేతుల మీదుగా 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి చేతుల మీదుగా 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రతి నిత్యం జరిపించాలని, ప్రతి ఆవాసంలో ముఖ్యంగా గిరిజన దళిత ఆవాస ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరణ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ బిల్లులు మాత్రమే భరించాలని, ఉపాధ్యాయులకు రావాల్సిన 2 డిఏలు వెంటనే మంజూరు చేయాలని, మధ్యాహ్న భోజనం బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలని, సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరణ చేయాలని జిల్లా అధికారికి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి భిక్షపతి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేడే రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం, జిహెచ్ఎంలు కత్తుల రవీందర్, వల్లభట్ల పద్మ, చండూరు మండల ప్రధాన కార్యదర్శి ఈసం రాంబాబు, ఎర్రోళ్ల యాదయ్య, మునుగోడు మండల ప్రధాన కార్యదర్శి సంకు లింగయ్య, జిల్లా నాయకులు గంధపాటి వెంకటయ్య, అద్దంకి యాదగిరి, పట్టేటి సైదులు, మణిమద్దె సైదులు, తిప్పర్తి మండల అధ్యక్షుడు కొండపల్లి నాగరాజు, నార్కట్పల్లి మండల అధ్యక్షుడు బొజ్జ అంజయ్య, విమల కరుణాకర్, చందపాక నరేష్, చింతపల్లి శ్రీనివాసులు, మేడే రామకృష్ణ తదితరులు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ గౌరవ డిఓ గారికి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, తర్వాత గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, మండల కార్యదర్శులు, అదేవిధంగా ప్రాథమిక సభ్యులందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. జేబీ. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారిచే ఈరోజు మా సంఘం పెద్దలు, రాష్ట్ర నాయకులు కొంపెల్లి భిక్షపతి గారు, అలాగే మా గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు పద్మ మేడం గారు, కొమ్మిషన్ గారు, రవీందర్ సార్ గారు వారి ఆధ్వర్యంలో, అలాగే మండల జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మా యొక్క సభ్యులందరితోటి ఘనంగా ఈరోజు క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఒకటే కోరుతున్నాం, దళిత గిరిజన ఆవాస ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలను తెరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే అన్నారు, వారు అన్నందుకు మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ట్రావెల్ అలవెన్స్ ఇవ్వనప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఊరిలో పాఠశాల అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే సిపిఎస్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించాలి. సిపిఎస్ను సిపిఎస్ను అంతం చేసి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని కోరుతూ, అలాగే ఎస్జిటి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఖచ్చితంగా ప్రధానోపాధ్యాయుల పోస్టు ఉండాలండి. నా పేరు కొంపెల్లి భిక్షపతి, నేను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ను మన డిఓ గారి చేతుల మీదుగా మా ఉపాధ్యాయ బృందంతో అందరితోటి, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు అందరి సమక్షంలో డిఓ గారి చేతుల మీదుగా మేము క్యాలెండర్ ఆవిష్కరించినందుకు అభినందిస్తున్నాం. జిహెచ్ఎం గారు రవీందర్ గారు, జిహెచ్ఎం పద్మ గారు, పీడి విమల గారు అందరి అన్నదండలతోటి ఆశీస్సులతోటి మేము డిఓ గారి చేతుల మీద క్యాలెండర్ ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యలు ఇంకా ఏడేసిన ఆడనే ఉన్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ అందరూ కూడా టీచర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను త్వరలో రిలీజ్ చేసి
మా ఉపాధ్యాయ లోకాన్ని ఆదుకోవాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ ముఖ్యంగా మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి మాకు ఒక వెసులుబాటు కల్పించారు. ప్రతి పాఠశాలను మూటబడ్డటువంటి పాఠశాలను అన్ని పాఠశాలలు కూడా తెరిపించి పనిచేయాలని చెప్పి ఒక ప్రభుత్వానికి ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నదానికి మేము అభినందిస్తున్నాం. వారికి మేము మా సంఘం తరఫున మేము వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. ఇవాళ మారుమూల పల్లెల్లో మరి ఉన్నటువంటి పాఠశాలలు మూతబడ్డటువంటి పాఠశాలను మరి ముఖ్యంగా అక్కడ ఈ రవాణా సౌకర్యం లేకుండా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు మరి పాఠశాలకు దూరం అవుతున్నటువంటి సందర్భంలో మరి డ్రాప్అవుట్ అవుతున్న సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మరి ఆ ఆలోచనను వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ మారుమూల పల్లెలో మూతబడ్డటువంటి పల్లెల్లో మరి మూతబడ్డటువంటి పాఠశాలను తెరిపించి మరి మా పిల్లలకు చదువు ఏర్పాటు చేయడానికి మరి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా మేము మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.